హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం బిల్ట్ ఇన్ స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనకి ఈ ఫంక్షన్స్ అనేవి టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, అలానే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. Built in string functions in SQL Server are used with the SQL select expression to calculate values and manipulate data. లైక్ ఇక్కడ మనకి ఏదైతే బిల్ట్ ఇన్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎస్క్యూఎల్ సెలెక్ట్ ఎక్స్ప్రెషన్స్ లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఈ వాల్యూస్ ని క్యాల్కులేట్ చేయడానికి లేదంటే మ్యానిపులేట్ చేయడానికి డేటాని యూజ్ చేస్తాం. దీస్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కెన్ బి యూజ్డ్ ఎనీవే వేర్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎలా, లైక్ వేర్ ఎక్స్ప్రెషన్ కూడా మనకి ఎలా ఉంటుంది దీంట్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్ లో మనం యూజ్ చేయొచ్చు. క్లియర్. సో వాట్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్? In SQL Server, a built-in function is a piece of code that takes one or more inputs as and returns a value. Like ఈ built-in function అనేది ఏంటంటే ఇది ఇట్స్ ఏ పీస్ ఆఫ్ కోడ్ అండ్ ఇది ఇన్పుట్స్ లైక్ ఒక ఇన్పుట్ కానీ లేదంటే మల్టిపుల్ ఇన్పుట్స్ కానీ తీసుకుంటుంది అండ్ ఆ వాల్యూస్ మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది. రైట్. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ ఇక్కడ చూడండి అబ్సల్యూట్ వాల్యూ ఇది. సో ఇవన్నీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్నమాట. రైట్. Which when you value calculate the absolute, like you say, non-negative value of the number యొక్క non-negative value అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. SQL built-in functions may or may not take parameters, but always return a value. సో ఈ ఫంక్షన్స్ అనేవి పారామీటర్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా మనకి వాల్యూని మాత్రం రిటర్న్ చేస్తాయి ఇప్పుడు. క్లియర్. సో దీస్ ఆర్ సెవరల్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అవైలబుల్ ఇన్ SQL Server. మనకి చాలా టైప్స్ ఉన్నాయి మనకి. వాటిలో సమ్ ఆఫ్ దమ్ మనం ఇప్పుడు చెక్ చేద్దాం. రైట్. ఇక్కడ చూడండి యాస్కీ క్యారెక్టర్, లైక్ ఇక్కడ మనకి క్యాపిటల్ ఈ వాల్యూ మనం ప్రొవైడ్ చేసాం అనుకోండి. లైక్ యాస్కీ అనేది మనకి ఇక్కడ ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో ఇక్కడ చూడండి సెలెక్ట్ యాస్కీ ఈ. సో చూడండి యాస్కీ వాల్యూ, క్యాపిటల్ ఏ యాస్కీ వాల్యూ అంతా మనకి ఇక్కడ 65. క్లియర్. సో యాస్కీ అనేది మనకి ఇక్కడ ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్. అండ్ అలానే యాస్కీ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఏ, యాస్కీ వాల్యూ ఆఫ్ స్మాల్ ఏ. సో చూడండి క్యాపిటల్ ఏ వాల్యూ అప్పర్ కేస్ అని తీసుకున్నాం, స్మాల్ ఏ వాల్యూ లోయర్ కేస్ అని తీసుకున్నాం. సో చూడండి దీని యొక్క యాస్కీ వాల్యూస్ మనకి ఇక్కడ ప్రెసెంట్ అయ్యింది. క్లియర్. అండ్ క్యారెక్టర్, రైట్. ఇక్కడ చూడండి క్యారెక్టర్. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంటిగ్రల్ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఈ క్యారెక్టర్ లో మనం ప్రొవైడ్ చేస్తాం. రైట్. సో ఇక్కడ చూడండి క్యారెక్టర్. సపోజ్ ఈ క్యారెక్టర్ లో సమ్ వాల్యూ 65 మనం ప్రొవైడ్ చేసాం అనుకోండి. రైట్. ప్రింట్ 65. సో చూడండి క్యాపిటల్ ఏ మన వాల్యూ వచ్చేసి నాకు ఇక్కడ క్యాపిటల్ ఏ వాల్యూ. క్లియర్. సో అట్లా మనం ఏదైతే వాల్యూని ప్రొవైడ్ చేస్తామో అంటే ఇంటీజర్ పార్ట్ ఏదైతే ఇస్తామో దానికి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాని. సో ఇక్కడ చూడండి 100 స్మాల్ డి వాల్యూ. రైట్. అండ్ అలానే ఈ క్యారెక్టర్ లో మనం ఇక్కడ చూడండి ఏం చేస్తామంటే ఒక లూప్ రాసాం, వైల్ లూప్. ఫస్ట్ నంబర్ తీసుకున్నాం, నంబర్ వాల్యూ 65 సెట్ చేసాం. రైట్. అంటే క్యాపిటల్ ఏ వైల్ నంబర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 9 బిఎం ప్రింట్ లైక్ ఈ నెంబర్ 65 వాల్యూని మనం క్యారెక్టర్ లో కన్వర్ట్ చేస్తున్నాం. మళ్ళీ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ప్లస్ అప్ టు 90 వరకు నాకు ఇక్కడ వాల్యూస్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఏ టు జెడ్ వాల్యూస్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అయింది. క్లియర్. ఇది సేమ్ వే స్మాల్ వాల్యూస్, స్మాల్ ఏ లైక్ 97 నుంచి తీసుకున్నాం కదా. సో స్మాల్ ఏ టు జెడ్. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇది క్లియర్ అర్థమవుతుంది. ఈ నంబర్ 65 నుంచే తీసుకున్నాం, బట్ ఇక్కడ చూడండి లోయర్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. లోయర్. సో క్యారెక్టర్ యూస్ చేస్తాం. రైట్. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అండ్ లోయర్ కేస్ మనం యూస్ చేస్తాం. చూడండి
లైక్ ఇక్కడ క్యారెక్టర్ నెంబర్ వచ్చేసి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఇలా వస్తాయి. బట్ ఈ వాల్యూస్ అనేది మనకి ఇక్కడ లోయర్ కేసులో వస్తాయి. చూడండి. సో ఈ లోయర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న వాల్యూస్ ఏదైతే ఉంటుందో మనకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి లోయర్ కేసులోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే అలానే ఎల్ ట్రిమ్, రైట్, లెఫ్ట్ ట్రిమ్ అంటాం. క్లియర్. ఎల్ ట్రిమ్ అంటాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రిమ్. లైక్ ఇక్కడ హలో, లైక్ కామా నుంచి, లైక్ ఫస్ట్ వేస్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ హలోకి మధ్య కొంత స్పేస్ ఉంది. ఇక్కడ ఏం చేస్తుందంటే ఎల్ ట్రిమ్ అనేది ఈ స్పేస్ ని రిమూవ్ చేస్తుంది. దట్ మీన్స్ ట్రిమ్ చేస్తుంది మనకి ఇక్కడ. సో చూడండి, హలో గ్యాప్ రావాలి. అలాగే ఆర్ ట్రిమ్ అంటే రైట్ సైడ్ ఉన్న స్పేస్ రిమూవ్ చేస్తుంది. క్లియర్. సో ఇక్కడ చూడండి, హలోకి ముందు ఉంది అండ్ హలోకి తర్వాత కూడా మనకి స్పేస్ ఉంది. సో ఎల్ ట్రిమ్ అండ్ ఆర్ ట్రిమ్ రెండు ఇష్యూస్ ఉన్నాయి. సో చూడండి ఇక్కడ. అండ్ అలానే మనం తీసుకున్న స్ట్రింగ్ ని లోయర్ కేసులో, కంప్లీట్ లోయర్ కేసులో తీసుకోవాలి. సో లోయర్ ఫంక్షన్. అండ్ అలానే మనం తీసుకున్న స్ట్రింగ్ ని కంప్లీట్ గా అప్పర్ కేసులో తీసుకోవాలి. సో కంప్లీట్ అప్పర్ కేసు. రైట్. మనం తీసుకున్న స్ట్రింగ్ ని రివర్స్ చేయాలి. సో చూడండి, రివర్స్ ఆర్డర్ రాసింది. ఓకే. అండ్ మనం తీసుకున్న స్ట్రింగ్ లెంత్ కావాలి. సో సెలెక్ట్ లెంత్ ఆఫ్ ది ఫంక్షన్. సో 1 2 3 4 5 6 7 8 9 10. నాకు ఇక స్పేస్ తీసేసి. ఓకే. అండ్ సెలెక్ట్ లెఫ్ట్. సో మనకున్న స్ట్రింగ్ లో లెఫ్ట్ త్రీ వరకు తీసుకోవాలంటే 3 క్యారెక్టర్స్ తీసుకుంటాం. ఏబిసి 3 వరకు. క్లియర్. సపోజ్ 4 అంటే మనకి ఇక్కడ డి వరకు తీసుకుంటాం. క్లియర్. అలానే సెలెక్ట్ రైట్. లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి తీసుకున్నాం కదా, అలాగే రైట్ అంటే రైట్ నుంచి సిడిఈ వస్తుంది. రైట్, ఈ డిసి వరకు తీసుకుంటాం. క్లియర్. అండ్ క్యారెక్టర్ ఇండెక్స్, లైక్ ఫస్ట్ అపిరెన్స్ అన్నమాట. సో చూడండి. సో ఫిఫ్త్ పొజిషన్, లైక్ ఇండెక్స్ అనేది ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో దీని ఇండెక్స్ ఎంత, ఎక్కడ ఉంది, ఇది చూడండి. 1 2 3 4 5 ఫిఫ్త్ ప్లేస్ లో. ఇక్కడ చూడండి, క్యారెక్టర్ ఇండెక్స్ సింటాక్స్ చూడండి. రైట్. సో ఎక్స్ప్రెషన్ టు ఫైండ్, ఏది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ప్రెషన్ టు సెర్చ్, దేనిలో సెర్చ్ చేయాలి. స్టార్టింగ్ లొకేషన్, ఎక్కడి నుంచి చెక్ చేయాలి. స్టార్టింగ్ పొజిషన్ 1 నుంచి చెక్ చేస్తున్నాం. Clear? This function retains the starting position of the specified expression characters in the start location parameter is optional. Actually, start location లో ఈ start location parameter అనేది optional. Like we get the starting position of ampersand character in the email. Like Sarah. So starting position and first position అన్నమాట. Like suppose starting position అన్నాడు. ఇక్కడ మళ్ళీ again మనం కొంచెం చేంజ్ చేద్దాం. సపోజ్ ఇక్కడ ఇంకొక పర్సెంట్ ఇచ్చాను. సో చూడండి, స్టార్టింగ్ పొజిషన్ అన్నాం కాబట్టి లైక్ 1 అని ఇచ్చినప్పుడు 5 అని వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ ఈ పొజిషన్ 2 ఇచ్చాను అనుకున్నాం. సో 2 ఇచ్చిన సేమ్, ఎందుకంటే పొజిషన్ లైక్ స్టార్ట్ పొజిషన్ అనేది లైక్, సో స్టార్ట్ లొకేషన్ యాక్చువల్లీ. ఓకే. సో స్టార్టింగ్ లొకేషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలని మనం చెప్తున్నాం. లైక్ ఇక్కడ 1 అని ఇచ్చామనుకోండి. సో 1 అని ఇచ్చిన, 2 అని ఇచ్చిన, 3 సపోజ్ ఇక్కడ చేంజ్ చేసాం అనుకోండి 6 9. సపోజ్ ఫస్ట్ ఇక్కడ నుంచి 1 నుంచి తీసుకుంటే ఫిఫ్త్ పొజిషన్ లో మనకి ఇది సెర్చ్ అయింది, ఫైండ్ అవుట్ అయింది. సపోజ్ ఇది 5 కదా, 5 దాటిన తర్వాత సపోజ్ 6 నుంచి మనం చెక్ చేయాలని చెప్తున్నాం. సో 6 నుంచి చెక్ చేస్తే ఇది 6, ఇది 7 8 అండ్ ఇది 9. ఇది 9th పొజిషన్ లో మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. రైట్. సో ఇట్స్ ఏ పొజిషన్ వాల్యూ. స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడి నుంచి చెక్ చేయాలనే పొజిషన్ వాల్యూ. క్లియర్. సపోజ్ ఇక్కడ ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనకి ఎలా ఎలా వస్తుంది ఇది, సపోజ్ ఇక్కడ లేదు, అప్పుడు ఇది 9th వాల్యూ, ఇది 10th ఇండెక్స్, 11 12 అండ్ 13 రావాలి.
right? So 13 index. Clear. And in the same way, substring. Substring సింటాక్స్ చూడండి, ఇది రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తున్నా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్, స్టార్టింగ్ పొజిషన్ అండ్ లెంత్. లైక్ ఇక్కడ చూడండి సబ్స్ట్రింగ్, ఇది ఎక్స్ప్రెషన్. మనకి ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి. సో జాగ్రత్తగా గమనించండి, ఎక్కడి నుంచి అంటే ఏ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ మనం కౌంట్ తీసుకోవాలన్నమాట. అక్కడి నుంచి కౌంట్ తీసుకోవాలి, అంతేగాని 6 నుంచి 19 పొజిషన్ వరకు అని కాదు. సో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది 1, 2, 3, 4, 5. ఇది 6th పొజిషన్. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. ఇది 6th పొజిషన్ కదా. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. తర్వాత లేవు, అక్కడ నుంచి 19. క్లియర్. స్ట్రింగ్ అనేది ఇక్కడ, ఈ సబ్ స్ట్రింగ్ అనేది ఇలా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఈ సబ్ స్ట్రింగ్ వాల్యూస్ ఇక్కడ ఎలా ఎలా తీసుకున్నాం అన్నది. సబ్ స్ట్రింగ్ లో ఫస్ట్ స్ట్రింగ్ అనేది కవర్ చేసాం, రైట్. అండ్ ఇక్కడ చూడండి, ఈ పొజిషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే క్యారెక్టర్ ఇండెక్స్ ఈ పొజిషన్. దట్ మీన్స్ ఇక్కడ ఈ సింబల్ ఏదైతే ఉందో అది, ఈ సింబల్ ఏ పొజిషన్ వస్తుంది, 5 వస్తుంది, రైట్. మనకి ఇక్కడ again ఒకసారి చెక్ చేద్దాం. క్యాప్ ఇండెక్స్, సింబల్, ఫస్ట్ పొజిషన్ అండ్ స్ట్రింగ్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ మనకు కరెక్ట్ గానే వచ్చింది కదా. జస్ట్ సెలెక్ట్ తీసుకోవాలి. ఓకే. సో లైక్ ఇది మనకు ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఓకే వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లైక్ ఫస్ట్ ఇక్కడ 5 కదా పొజిషన్, ఇది 5th పొజిషన్ అండ్ +1 తీసుకుంటున్నాం. సో ఇది రిటర్న్ చేసేదేమో మనకి 5 +1 అంటే 6th పొజిషన్ నుంచి తీసుకున్నాం ఇక్కడ, రైట్. 6th పొజిషన్. అండ్ నెక్స్ట్ వన్ లెంత్ వచ్చేసి, దీని టోటల్ లెంత్ మైనస్ ఇక్కడ మనకి దీని లెంత్ ఎంత, ఇక్కడ టోటల్ లెంత్ మైనస్ ఈ 6 వాల్యూ తీసుకుంటాం. టోటల్ లెంత్ మైనస్ 6. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. సో 23 మైనస్ 6. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ 23 టోటల్ వాల్యూ. దట్ మీన్స్ ఇక్కడ మనం తీసుకుంది లెంత్ ఆఫ్ టోటల్, రైట్. సో మైనస్ ఇక్కడ తీసుకున్న వాల్యూ 5. యాక్చువల్గా ఇక్కడ చూడండి, దీనిలో వచ్చేది +1 కాదు, ఓన్లీ 5 కదా వచ్చేది. సో 23 మైనస్ 5, 18. సో ఇక్కడ మనకు లెంత్ వచ్చేసి 18 తీసుకుంటాం, రైట్.
సో దట్ మీన్స్ పైన ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో సేమ్ అదే ఈ సబ్ స్ట్రింగ్ లో ఇలా డిఫైన్ చేసాం. సో ఇప్పుడు మనం సపోజ్ 18 ఇచ్చామనుకోండి, సేమ్ అదే వాల్యూ వస్తుంది. సేమ్ అదే ఇక్కడ కూడా సేమ్ వాల్యూ వస్తుంది. బట్ ఇక్కడ 17 ఇచ్చామనుకోండి, దట్ మీన్స్ ఏమొస్తుంది, ఎన్ని వరకే వస్తుంది మనకి. రైట్, ఇట్స్ అ సబ్ స్ట్రింగ్. యాక్చువల్గా మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సమ్ కేసెస్ లో మనం సిఎస్వి ఫైల్స్ లెంత్ ఫైండ్ అవుట్ చేయటం అలా ఉంటుంది మనకి. లేదంటే డేటా టేబుల్ కన్వర్ట్ చేసేటప్పుడు డేటా టేబుల్ లెంత్ చూస్తాం, అంటే ఎన్ని రోస్ ఉన్నాయి అనేది. సో అలా కేసెస్ లో సమ్ ఎడిషనల్ లైక్ మనం సిఎస్వి ఫైల్ అంటే ఎక్సెల్ ఫైల్స్ ని మనం తీసుకునేటప్పుడు కౌంట్ చేసేటప్పుడు లాస్ట్ రో ఎంటీ ఉంటుంది. యాక్చువల్గా లాస్ట్ రో నల్ వాల్యూస్ ఉంటాయి. సో బట్ అలాంటి కేసులో మనకి అది కౌంట్ అవుతుంది. అంటే అది ఎంటీ ఉన్నా కానీ దాంట్లో డేటా అనేది ఏమి లేకపోయినా ఎడిటబుల్ ఉందనుకోండి, అది మనకు కౌంట్ కింద సబ్స్ట్రింగ్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ లాస్ట్ రోని మనకి రీడ్ చేయదు ఎప్పుడైతే మన డేటా టేబుల్లో కానీ సమ్ కన్వర్ట్ చేసే ప్రాసెస్ లో, రైట్, టు సిఎస్విలో కన్వర్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి కేసెస్ లో అది కన్వర్ట్ అవ్వదు, ఎంటీ ఉంటుంది కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో అలాంటి కేసులో ఆ లాస్ట్ స్ట్రింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ మీన్స్ ఆ రోని మనం సబ్ స్ట్రింగ్ యూజ్ చేసి మనం ఇలాగా దాన్ని రిమూవ్ చేస్తూ ఉంటాం. క్లియర్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. న్యాచురల్ మనకి ఈ ఫంక్షన్స్ అనేది అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేది ఎలా యూస్ చేస్తామంటే నెక్స్ట్ వన్ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.